నిన్ను నీవుగా సరిచేసుకుంటూ ఈ లోకములో ఉన్న ఆలోచనలను విడిచిపెడుతూ ప్రభు వైపు విశ్వాసం చేస్తూ ఇదిగో నీ హృదయాన్ని తెలుస్తూ, దేవా ఇదిగో నీ ఎదుట నేను పాపిగానే నిలబడి ఉన్నాను. ఇదిగో తండ్రి నీ వెలుగును ఆస్వాదించగలిగిన బిడ్డగా నన్ను మార్చు దేవా. నీ సహాయం కావాలి ప్రభు. నీ సన్నిధి నా మీదికి రాబడాలి ప్రభు. నీవే నాకు తోడై ఉండయ్యా. ఇదిగో ఇంతవరకు నీ లేఖనము ద్వారా నాతో నువ్వు మాట్లాడావు తండ్రి. ఇదిగో నీ వెలుగు నా మీద ప్రకాశింపబడతా ఉంటుండగా ఈ జీవిత ప్రయాణంలో క్షేమాన్ని అనుగ్రహిస్తానని నువ్వు మాట్లాడావు. ఇదిగో దేవా, నీ వెలుగులో నేను జీవించబడితే ఇదిగో నా ఆలోచన యావత్తులు కూడా నెరవేరుస్తూ నాకు రావాల్సిన ఆనందాన్ని నీవు ఇవ్వగలుగుతూ ఉన్నావని మాట్లాడావు. ఇదిగో తల్లి, నీ వెలుగు నేను ఆస్వాదించగలుగుతా ఉంటుండగా నీవే నా సంరక్షకుడవై నీవు ఉంచబడతా ఉన్నావు. ఇదిగో నేను దుష్టిని లాగా పాపపు యోచనాన్ని చేయకూడదయ్యా. ఇదిగో దేవా, ఈ సమయంలో జక్కయ్యలాగా పాపినైన నేను ఇదిగో నీ ఎదుటికి వచ్చిస్తున్నానయ్యా. నీ వెలుగు నేను పొందుకోవాలి ప్రభు. ఆనాడు జక్కయ్య ఏ రీతికి అయితే తన గృహంలోనికి చేర్చుకొని ఉన్నాడు, ఇదిగో దేవా ఈ సమయంలో కూడా ఇదిగో నిన్ను నా గృహంలోనికి ఆహ్వానిస్తా ఉన్నాను, నా హృదయంలోనికి ఆహ్వానిస్తా ఉన్నాను. నా హృదయాన్ని తెరువు ప్రభు. ఇదిగో నీ వైవిధ్యత నన్ను నింపు దేవా. ప్రిబిడ మౌనముగా ఉండకు ప్రభు ఎదుట ఇదిగో నీ పెదవులు తెరుస్తూ నీ మనస్సాక్షి పై ప్రభు యొక్క మహిమ పొందుకునే రీతిగా నీవు నిలబడి ఒక తీర్మానం తీసుకొనగలిగిన బిడ్డగా నీవు నిలబడాలి. ఇదిగో నీ జీవితంలో అనేక క్రిస్మస్ నీవు చేశావు, అనేక క్యాండిల్ సర్వీస్ లో ఇదిగో నీవు నిలబడినావు. ఇంటి రీతిగా బిడ్డ నీవు మౌనముగా ఒక తీర్మానం చేయలేని బిడ్డగా నీవు ఎన్ని క్రిస్మస్ చేసినా వ్యర్థమే బిడ్డ. ప్రభు ఎదుట ఒక తీర్మానం కనుక ఇదిగోనయ్యా నా హృదయాన్ని ఇస్తూ ఉన్నాను. లూదియా కూడా ఇదిగో లూదియా గురించి రాయబడుతున్న మాట దైవ భక్తి కలిగిన స్త్రీ రాయబడుతూ ఉంది. ఇలాగనే బిడ్డ ప్రభు చెంతకు వెళుతూ ఉన్నటువంటి స్త్రీ, కానీ ఆమె హృదయం తెరవబడలేదు బిడ్డ. ఎప్పుడైతే పౌలు చెబుతున్న మాటలేందు లక్ష్యం వచ్చిందో, మనస్ఫూర్తికముగా విని ఉందో, ఆ బిడ్డ హృదయం తెరవబడింది బిడ్డ. అట్టి రీతిగా ఈ సమయంలో నీవు కూడా నిలబడుతూ దేవా, అయ్యా క్రిస్మస్ ఎన్నో నేను చేసి ఉన్నానైనా నా హృదయానికి పరిపూర్ణముగా నా హృదయాన్ని పరిపూర్ణముగా నీకు సమర్పణ చేయలేదేమో. ఇదిగో ఈ దినం నీవు నాతో మాట్లాడావయ్యా. ఇదిగో నా జీవిత ప్రయాణములో నీ వెలుగును పొందుకొనగలిగితేనే నా జీవితం ఆశీర్వాదకరముగా ఉంచబడుతా ఉందని నీవు మాట్లాడావయ్యా. ఇదిగో ఈ సమయంలో నన్ను వెలిగించగలిగిన దేవుడు నీవు తండ్రి. ఇదిగో నన్ను విలువ కలిగిన బిడ్డగా మార్చగలిగిన వాడవు నీవేనయ్యా. నాతో నీవుండయ్యా దేవా, నాతో నీవుండు ప్రభు. నన్ను వెలిగించయ్యా. అయ్యా నన్ను వెలిగించు ప్రభు అంటూ బిడ్డ నీ హృదయాన్ని ప్రభుత్వం ఇదిగో నీకు ఇవ్వబడిన క్యాండిల్ ఎలాగైతే నీ చేతిలో నిర్జీవముగా ఉంటూ విలువ లేనిదిగా ఉంచబడతా ఉంటూ ఇదిగో కొద్ది నిమిషంలో ఆ క్యాండిల్ వెలిగింపబడుతూ ఉంటుండగా విలువ కలిగిన దానిగా ఎంచబడతా ఉంటూ, కాబట్టి నీ జీవితంలో కూడా అట్టి రీతిగా ప్రభుకు సమర్పణ చేస్తే ప్రభు నిన్ను వెలిగించగలిగిన దేవుడిగా ఉంటున్నాడు. ఆ వెలుగు నీ మీద ఉంచబడతా ఉంటుండగా నీ జీవితానికి ఒక అర్థం అన్నది రాబడతా ఉంది. ఇదిగో ఆశీర్వాదం అన్నది రాబడతా ఉంది. ఇదిగో సమాధానం అన్నది రాబడతా ఉంది. ఇదిగో రక్షణ అన్నది రాబడతా ఉంది. ఇదిగో రాత్రి సమయంలో ఒక సంఘముగా ఎత్తబడగలిగిన స్థితి నువ్వు పొందుకుంటావు బిడ్డ. అట్టి రీతిగా ప్రభు ఎదుట నీవు నిలబడుతూ స్థిర మైండ్స్తో స్థిర మనసుతో నీ హృదయాన్ని ప్రభుత్వ బిడ్డ. ఈ సమయంలో నీ జీవితంలో విలువైన సమయం ఇదిగోనయ్యా. నా పాపపు జీవితాన్ని నా పాపపు స్థితిని నీకు అప్పచెప్తున్నాను. నా జీవితాన్ని కూడా వెలిగించయ్యా. బిడ్డ తీర్మానం కలుగుతుంది. ప్రభు వైపు చెప్తాం, ప్రార్థనలు వాస్తవంగా నడిపిస్తాను. పరిశుద్ధుల స్తోత్రములు. ఇదిగో వెలుగు పిల్లకులను ప్రభువా
ఇంతవరకు నీ దాస్యం నిలబెట్టిన ప్రభావ మీరు మాట్లాడి ఉంటారు నా ప్రభు. ప్రతి బిడ్డ నానైనా తండ్రి గ్రహించుకునబడాలి తండ్రి. ఇదిగో నా ప్రభు వారి యోచనలు నా ప్రభు మీరు స్థిరపరుస్తానని మీరు బయలుపరిచారయ్యా. ఇదిగో వారి మార్గములలో వెలుగు ప్రకాశింపబడుతుందని మీరు బయలుపరిచారు తండ్రి. అందరికీ కాదు నా ప్రభు, ఇదిగో యథార్థతను సత్యమును నా ప్రభు ఎవరైతే అనుసరిస్తారో నీ మార్గంలో ఎవరైతే అనుసరిస్తారో నా ప్రభు వారి పైన నీ వెలుగు ప్రకాశింపబడుతుందని మీరు మాట్లాడారు. నీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో నా ప్రభు ఇంతవరకు నా ప్రభు చీకటి హృదయం కలిగి ఉన్నారేమో నాయన తండ్రి. ఇదిగో ఈ లోకపు వైపు చూస్తుంటున్నారేమో నా ప్రభు, పాప ఆలోచనలు చేసి ఉన్నారేమో నా ప్రభు. ఇదిగో నా ప్రభు ఈ దినం నీ బిడ్డలందరినీ మీరు దర్శించమని అడుగుతున్నా దేవా. ఇదిగో నాయన తండ్రి ఈ క్యాండిల్ వెలుగుచుండగా నా ప్రభు వారి హృదయంలో ఉన్న ప్రతి చీకటిని నా ప్రభు వారు తొలగింప చేసుకొని నీ వెలుగును వారి హృదయంలో నింపుకొనబడాలి తండ్రి. ఇదిగో వాక్యం అనే వెలుగును వారి హృదయంలో నింపుకొని నా ప్రభు ఇదిగో ఆ వెలుగులో నా ప్రభు సత్యమును అనుసరిస్తూ నడిచే బిడ్డలుగా ఉండాలి తండ్రి. అటు రీతిగా నీ బిడ్డలందరిపైన నా ప్రభు నీ వెలుగును ప్రకాశింప చేయమని అడుగుతున్న దేవా. నీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో వెలుగు పండుగ ద్వారా నా ప్రభు కుటుంబానికి నా ప్రభు కేవలం నీ వెలుగుతో నింపమని అడుగుతున్న తండ్రి. నీ వెలుగు ప్రకాశింపబడుచుంటుండగా కుటుంబంలో ఉన్న ప్రతి చీకటి శక్తిగా యేసు నామములో లయమైపోవాలి తండ్రి. ఇదిగో అంధకార చీకటి ప్రభావములో దూరముగా పారిపోవాలి తండ్రి. ఇదిగో కేవలం నీ మహిమ ప్రకాశింపబడాలయ్యా. అటు రీతిగా నీ బిడ్డలు ప్రార్థన ధూపమును వేసుకుంటూ తండ్రి అనుదినమునైనా ఇదిగో నీ యందు ప్రార్థన పౌరులుగా జీవించబడాలి తండ్రి. ఇదిగో ఈ లోకంలో నన్ను ఆదుకోలేదు, నేను వ్యాధుల్లో బాధల్లో ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ యేసయ్య నన్ను లేవనెత్తగలిగిన దేవుడు అని నా ప్రభు కుటుంబం గ్రహించుకుంటూ ఇదిగో నన్ను ఎవరు కూడా ఆదుకోలేదు, కేవలం యేసయ్యనే, నేను యేసయ్య పైన ఆధారపడాలి, ఇదిగో నేను ప్రభువుని ఆనుకొని జీవించాలనే రీతిగా తండ్రి కుటుంబం సిద్ధపడాలి తండ్రి. ఇదిగో నా ప్రభు ఇంతకాలము లోక ఆచారాలకు ఉన్నారేమో, ఇదిగో లోకం వైపు చూస్తుంటున్నారేమో, వారి వారి మాటలు వింటున్నారేమో నా ప్రభు. ఇదిగో ఈ దినము మొదలు నా ప్రభు ఇదిగో నిరంతరం నీ వైపు చూసే బిడ్డలుగా ఉండాలి తండ్రి. అటు రీతిగా ఉంటే మీరు స్వాస్థ్యమును మీరు సదాకాలము నిలుపుతారని మీరు బయలుపరిచారు తండ్రి. అటు రీతిగా నా ప్రభు కుటుంబం గ్రహించుకుంటున్నా ప్రభు. ఇదిగో వారి కుటుంబాన్ని కాపాడుకుంటున్నా ప్రభు. ఇదిగో ప్రభు మాలో ఉంటే, ఇదిగో ప్రభు మాతో ఉంటే మాకు ఏ కొదవ ఉండదు, అన్ని మేలులు అన్ని ఆశీర్వాదములు మాకు దొరుకుతాయని నా ప్రభు నీ బిడ్డలు గ్రహించుకొనబడాలి తండ్రి. అటు రీతిగా వెలుగు పండుగ ద్వారా కుటుంబ సభ్యుల హృదయాలు తెరవబడాలి తండ్రి. ఇదిగో కేవలం వారి హృదయంలో నీ వెలుగు నింపుకుంటూ వాక్యానుసారమైన సత్యమైన జీవితము నడుస్తున్న ప్రభువా. ఇదిగో కుటుంబము వెలుగుతూ అనేకులకు వెలుగునిచ్చే బిడ్డలుగా ఉండాలి తండ్రి. అటు రీతిగా మీరు సిద్ధపరచండి అయ్యా. ఇదిగో వెలుగు పండుగ ద్వారా నా ప్రభువా ఇదిగో నాయన తండ్రి వెలిగించని క్యాండిల్ నా ప్రభువా ఇదిగో నీ దాస్యం నుండి మీరు వెలిగించుచుంటుండగా ప్రతి బిడ్డ జీవితంలో చీకటి పారద్రోలుకొని కేవలం నీ వెలుగును నింపుకుంటూ వెలుగుమయమైన సత్యమైన మార్గములో నడుస్తూ వారి మార్గములో వెలుగును ప్రకాశింపచేయమని అడుగుతున్న దేవా. నీకు స్తోత్రములు తండ్రి. ప్రతి బిడ్డను మీరు తాకమని అడుగుతున్న, కేవలం వారి చీకటిలో నడవక నీ మార్గంలో వెలుగు ప్రకాశింపబడినట్లుగా నా ప్రభువా వారితో ఈ దినము నానైనా మీరు మాట్లాడండి. వెలుగుమైన దేవా నీకు స్తోత్రములు తండ్రి. నిజమైన వెలుగు తండ్రి అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తుందని మీరు బయలుపరిచారు తండ్రి. అటు రీతిగా నిలబడిన ప్రతి మనిషిని మీరు వెలిగిస్తూ ఆత్మతో నానైనా మీరు నింపమని అడుగుతున్న దేవా నీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో నానైనా క్యాండిల్ వెలిగింపబడుతుంటుండగా ప్రతి బిడ్డ హృదయము వెలుగు నింపుకొని ఇక మీదట చీకటి వైపు చూడక ఇదిగో మేము వెలుగు సంబంధులము కేవలము వెలుగులో నడుచాలని ప్రతి బిడ్డ తీర్మానము కలుగుచ్చు నా ప్రభువ. ఇదిగో వాళ్ళు ప్రార్థన చేస్తుంటుండగా నా ప్రభువ ప్రతి బిడ్డ మీదకి నీ వెలుగును నీ మహిమను ప్రకాశింపజేయమని నజరుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచుచున్నాము తండ్రి. సమయంలో కుటుంబంలో యేసు నామములో వెలుగును ప్రతిష్ఠిద్దాం.
తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ పేరట ఈ వెలుగును ఈ కుటుంబంలో ప్రతిష్ఠిస్తా ఉంటున్నాను. ఈ వెలుగు ఈ కుటుంబాన్ని ఆశీర్వాదము చేత నింపబడును గాక. ఆమేన్. ఆమేన్. వెలిగించుకున్నాము క్యాండిల్ జాగ్రత్తగా పట్టుకొనబడుతూ, వెలిగించబడిన క్యాండిల్ పట్టుకొనబడుతూ మీ చేతిని పైకెత్తండి. మీ దగ్గర ఉన్న పిల్లలు కూడా జాగ్రత్త పెట్టుకోనండి. మీ వస్త్రములను జాగ్రత్త పెట్టుకోనండి. కళ్ళు మోయబడుతూ ప్రభు వైపు వారిని సమయంలో చూద్దాం. ఇదిగోనయ్యా, ఈ రీతిగా ఈ యొక్క క్యాండిల్ మీరు వెలిగించారు. దేవానికి స్తోత్రం. నా జీవితాన్ని వెలిగించయ్యా, నా హృదయాన్ని కూడా వెలిగించయ్యా. నీ వెలుగులో నేనే స్థిరపరచబడాలి. ప్రిబిడా నీవు నోరు తెరుస్తూ ప్రభుని ధ్యానించబిడగా నీవు ప్రభుకు సమర్పణ కలిగిన స్థితిగా నీవు నిలబడదు. ఎందుకంటే నా ప్రభు ఈ సమయంలో తన ఆత్మచేత నిన్ను నింపగలిగిన దేవుడు. అట్టి రీతిగా ఆయన మన్నతులు ఆత్మరూపుడిగా సంచరిస్తూ ఉంటుండగా ఎవరు కూడా అయోగ్యతనముగా నిలబడకూడదు. బిడ్డ ప్రభు వైపు చూడు విశ్వాసం. ఇదిగో దాన్ని వెలిగించినట్లుగా ఇదిగో నా హృదయాన్ని కూడా వెలిగించగా, నా జీవితాన్ని వెలిగించగా, నా కుటుంబాన్ని వెలిగించగా. ఇదిగో దేవా, మా జీవితాలు మా కుటుంబాలు అంధకార చీకట్లో ఇదిగో తండ్రి ఇమిడి ఉన్నాయో. మా జీవితాలు తండ్రి వ్యాధులు, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, అపాయకరమైన పరిస్థితులు, అనారోగ్య సమస్యలు, శోధనలు అలుముకొనబడుతూ మా జీవితాలు సమాధానం, సంతోషం అన్నది ప్రభువా లేకుండా ఉంచబడుతూ ఉన్నది. ఇదిగోనయ్యా, నీ వెలుగు మానవుడికి తీసుకున్నది. నీ వెలుగు చేత మమ్మల్ని లేపండి దేవా. మా కుటుంబాలను కూడా నీ వెలుగు చేత లేపుతూ ఇదిగో మీరు మమ్మల్ని దీవించి ఆస్వాదించండి ప్రభువా. ఇదిగో నీ వైపుకు నా హృదయాన్ని ఎత్తుకొని పడించుకున్నాను ప్రభు అంటూ ప్రిబిడ్డ ప్రభు వైపు చూస్తూ ఈ ఆరాధనలో నీవు నిలబడి బిడ్డ. లోకమంతటా వెలుగు ప్రకాశించేను, యేసు జన్మించినప్పుడు లోకమంతటా వెలుగు ప్రకాశించేను. ఆకాశమునందు గొప్ప నక్షత్రము పుట్టినప్పుడు, ఆకాశమునందు గొప్ప నక్షత్రము పుట్టినప్పుడు లోకజ్ఞానులు గొల్లలు వెళ్ళి, లోకజ్ఞానులు గొల్లలు వెళ్ళి లోకరక్షకుడు యేసును వెలుగు ప్రకాశించెను. యేసు జన్మించినప్పుడు లోకమంతటా వెలుగు ప్రకాశించెను. నేను వెలుగై చీకటిలో వెలుగుచున్నాను, చీకటి దాని గ్రహింపలేదు. నేను వెలుగై చీకటిలో వెలుగుచున్నాను. నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించు. వాడు చీకటిలో నడువాక, వాడు చీకటిలో నడువాక జీవపు వెలుగై ఉండుడనేసు. లోకమంతటా వెలుగు ప్రకాశించెను. యేసు జన్మించినప్పుడు లోకమంతటా వెలుగు ప్రకాశించెను. మీరు
లోకమునకు వెలుగై ఉన్నారు కనుక మీరు వెలుగు సంబంధులు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కనుక మీరు కొండ పైన కట్టబడిన పట్టణంబు వలె, మీరు కొండ పైన కట్టబడిన పట్టణంబు వలె మరుగై ఉండక జనులందరికీ, మరుగై ఉండక జనులందరికీ వెలుగై ఉందురని సుండు లోకమంతటా వెలుగు ప్రకాశించెను. యేసు జన్మించినప్పుడు లోకమంతటా వెలుగు ప్రకాశించెను. చీకటిలో నడిచు జనులు గొప్ప వెలుగును చూచిరి ధన్యులైరి. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును లోకమందు మరణ ఛాయ గల దేశ నివాసుల మీద, లోకమందు మరణ ఛాయ గల దేశ నివాసుల మీద ప్రకాశించెను గొప్ప వెలుగు, ప్రకాశించెను గొప్ప వెలుగు. ప్రభు యేసుకు జయని పాడని లోకమంతటా వెలుగు ప్రకాశించెను. యేసు జన్మించినప్పుడు లోకమంతటా వెలుగు ప్రకాశించెను. ప్రార్థన. ఔనేసయ్యా, నా జీవితంలో కూడా ఇదిగో నీ వెలుగును ప్రకాశింపచేయ ప్రభువా. ప్రేమిట ప్రభు వైపు నీ హృదయాన్ని దేవానికి స్తోత్రము తండ్రి. ఇంతవరకు వెలుగు పండుగలు తండ్రి మీరు జరిగించిన విధానం బట్టి కూడా నీకు స్తోత్రాలు తండ్రి. నీ ఆశీర్వాదము చెప్పున నీవు ప్రతిష్ఠించిన వెలుగులు తండ్రి. ఇదిగో నీ బిడ్డలందరూ కూడా వారి డ్యూటీలు పట్టుకొని నీ ఎదుట నిలబడి ఉంటుండగా, ఇదిగో డ్యూటీ పట్టుకున్న ప్రతి బిడ్డను కూడా బుద్ధి కలిగిన కన్నికల వలె మీరు మార్చండి ప్రభువా. ఏ బిడ్డ జీవితంలో అయితే ఇదిగో చెడు స్వభావం ఉంచబడతా ఉందో, చెడు ఆలోచనలు కలిగిన హృదయం ఉంచబడతా ఉందో, అట్టి బిడ్డల ప్రభువా ఈ సమయంలో తండ్రి మీరు ముట్టుతో ప్రభువా నీ వెలుగులోనికి మీరు నడిపించమని కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. వారి జీవితాలను మీరు వెలిగించండి, వారి కుటుంబాలను మీరు వెలిగించండి ప్రభువా. అట్టి రీతిగా ప్రభువా వారి జీవితంలో మీరే సహాయకుడి ఉండి ప్రభువా వారికి కావలసిన సమాధానం, సంతోషం, ప్రేమను, ఐశ్వర్యములు తండ్రి మీరు అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తా ఉన్నాను. ఇదిగో తండ్రి సమయంలో ఈ వెలుగు పండుగను ఏర్పాటు చేసుకున్నటువంటి ఇదిగో నీ కుమారుడు తండ్రి సామేలు బాబు గారిని కూడా ఇదిగో నీ గాయపడిన హస్తానికి ఇస్తూ ఉన్నాను దేవా. నీ కుమారుని మీరు దర్శించండి, నీ కుమారుని వెలిగించేంత నింపండి. నీ కుమారుని మీద కుటుంబం మీద ఉన్న ప్రతి అంధకార చీకటి ప్రభావము నజరేయుడైన యేసు నామములో కొట్టి రాయబడును గద్దలు. నీ వెలిగి అద్భుత గర్భగా వెలిగించబడుతూ నీ సమాధానము చేత, నీ మహిమ చేత, ఇదిగో నీ ఆశీర్వాద ఫలముల చేత నిశ్చయముగా నీ ఆశీర్వాద ఫలములు పొందుకొనబడుతూ నీ ఎదుట ఈ కుటుంబము సాక్షిగా జీవించబడాలి ప్రభు. అట్టి అభిషేకము కలిగిన స్థితి, అట్టి ఆత్మ నింపుదల కలిగిన స్థితి నజరేయుడైన యేసు నామములో ఈ కుటుంబం మీదకి నీ ఆశీర్వాద ఫలములు వచ్చును గద్దలు. నీ సహాయం దయచేయండి. ఏ చీకటి ప్రభావం కూడా ఇందులో ఉంచబడకూడదు. ప్రతి చీకటి నజరేయుడైన యేసు నామములో ఆ వెలుగులో దహించబడును గద్దలు. ఏ చీకటి ద్వారా ఈ కుటుంబం వేదంగా ఉంచబడకూడదు. ఏ బాధపడకూడదు, ఏ సమస్యలో ఇరుక్కనబడకూడదు ప్రభు. ఈ కుటుంబంలో నిశ్చయముగా నీ వెలుగులు ప్రతిష్ఠింపబడుతూ ఉంటుండగా ఈ కుటుంబంలో ఉన్న ప్రతి అంధకార చీకటి ప్రభావం నజరేయుడైన యేసు నామములో పారదోలబడును గద్దలు. ఈ శక్తి విడుదల కావాలి. నీ బిడ్డలు నీ మహిమని తనలో ఆర్చుకోబడాలి. ఈ శక్తిని విడుదల చేయబడాలి. నీవే వీరికి సంరక్షకుడు వై ఉంచబడదు. వీరిని నడిపిస్తూ ప్రభు నీ కార్యము తండ్రి మీరు జరిగించండి. నీ కుమార్తె గారిని కూడా నీ గాయపడిన స్థానికి ఇస్తున్నాను. నీ బిడ్డకు కావలసిన క్షేమాన్ని కూడా ప్రభు మీరు అనుగ్రహించండి ప్రభు.
ఇదిగో నీ కుమారుని తండ్రి వారికి ఇచ్చిన సంతానుడికి కూడా ప్రభు కుమారుడికి కూడా తండ్రి మీరు దర్శించండి. నీ కుమారుడు చేస్తున్న పనిలో మీరు తోడై ఉండండి, రాకపోకల్లో మీరు తోడై ఉండండి. నీ కుమారునికి ఆలోచన కూడా నీ ఆత్మ చేత నింపుతూ ఉన్నతమైన స్థానంలో ఎదగగలిగిన ప్రణాళికను తండ్రి మీరే సిద్ధపరుస్తూ నీ కార్యము జరగబెడతా ఉంటుండగా, నీ కుమారుడు తండ్రి నీ నామములో హెచ్చింపబెడతా ఉంటుండగా నిన్ను మహిమ పరచగలిగిన కుమారుడుగానే ఉండాలి ప్రభువా. అట్టి మహిమను తండ్రి నీ కుమారుడికి మీరు తోడుగా ఉంచుతూ అటు దినమని క్షణము తండ్రి నీ కనుసన్నులు తండ్రి మీరు భద్రపరచాలి. ఈ వెలుగు పండుగలు తండ్రి నిలబడిన ప్రతి బిడ్డని కూడా ఇదిగో నీ గాయపడిన నష్టానికి ఇస్తామన్నా దేవా. వారి జీవితాలను వెలిగించండి, వారి కుటుంబాలను వెలిగించండి, వారి హృదయాలను కూడా వెలిగించండి ప్రభు. నీ ఆశీర్వాదం పొందుకునే దినము ప్రతి బిడ్డ కూడా క్షేమముగా వారిలు చేరే రీతిగా నీ కృప దయచేయండి ప్రభు. వారిలో కూడా ఇంకా చీకటి స్వభావం ఉంచబడతా ఉందేమో, ఆ స్వభావం అంతని కూడా కొట్టి వేస్తూ నీ ఆనందము, నీ సంతోషం, నీ సమాధానం, నీ ప్రేమ, నీ ఐశ్వర్యము, నీ రక్షణను ప్రభు వారి హృదయంలో చిగురింపచేస్తూ ఇదిగో మీరే మహిమ పొందుకోనమని కూడా ప్రార్థిస్తున్నాను. అట్టి ధన్యతను బాధపడతాను ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించండి. మరి ముఖ్యముగా ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ స్థలమును పరిశుద్ధపరుస్తూ ఈ స్థలమును అనగా ఈ గృహమును నీ కన్ను సన్నులు దాన్ని భద్రపరుస్తూ అన్ని వేళలా నీ దేవ దూతల ప్రభావాన్ని కాపుదల ఉంచండి. నీ క్షేమము నిశ్చయముగా ఈ కుటుంబంలో వర్తిల్లింపబడాలి. అట్టి ఆశీర్వాద ఫలములు ఇచ్చట ఈ కుటుంబాన్ని నింపుతూ ఈ క్యాండిల్ సర్వీస్ లో పాల్గొన్న ప్రతి బిడ్డని కూడా నీ మహిమ చేత నింపుతూ ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండి ముందుకు నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి పెట్టుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. యేసు నామము ఆశీర్వాదం తీసుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము ఈ క్యాండిల్ సర్వీస్ లో పాల్గొన్న ప్రతి బిడ్డకు మరి ముఖ్యముగా ఈ క్యాండిల్ సర్వీస్ ఏర్పాటు చేసుకున్న ఈ కుటుంబానికి దేవునిగా దేవునిలు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. అందరికి కూడా వందనములు. అందరికి కూడా వందనాలు తెలియపరచుకోండి. ఒకరికొకరు వెలిగించుకున్నాం. ఈ క్యాండిల్ ఆర్పి వేసుకొని మీరు ఇళ్ళకు వెళ్ళిన తర్వాత చిన్న ప్రార్థన చేసుకొని